8 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్ప ఉంది ఈ రోజు మన రాష్ట్రం మీద. ఎవరు కట్టాలి ఇదంతా? పైగా చెప్తారు మేమంతా బటన్ నొక్కడానికట, బటన్ నొక్కడానికే అప్పులు చేశారట. మీరు బటన్ నొక్కేది కేవలం 55,000 కోట్ల రూపాయలు, అంటే 5 సంవత్సరాలు వేసుకున్నా కూడా 2.5 లక్ష కోట్ల రూపాయలు. మిగతా 5.5 లక్ష కోట్ల రూపాయలు ఏమైంది డబ్బంతా? అప్పు చేసి పప్పు కూడు అన్నారు ఎవరు? మన పెద్దలు. అలాగే ఉంది మన పరిస్థితి. 8 లక్షల కోట్ల అప్పు ఉంది, అయినా కూడా మన ప్రజలకు ఏమైనా బాగుపడ్డారా అంటే దేనికి డబ్బు లేదు. ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు సిద్ధం అని బయలుదేరారు. దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం. మళ్ళీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసమని ప్రజలు తాకట్టు పెట్టడానికి సిద్ధమా? ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధమా? 25 లక్షల ఇల్లులు కడతారని పేదలకు మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? 25,000తో మెగా డిఎస్సీ అని చెప్పి దగా చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మీరు ప్రజలను దగా చేయడానికి సిద్ధమైతే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి కూడా సిద్ధం.